నాకే బాధపడతలేదు. సపోర్ట్ ఉంది. అస్సలు నాకే సపోర్ట్ బాధపడదు. ఉన్నది. హమ్మయ్య! బతికిపోయా. ఉండు అన్న లైవ్‌లో వద్దు. ఓకే. ఏమొద్దు. నా ఓకే. కర్రీ బాలేదంటే మా టీచర్ గారు సిస్టర్ చెప్పిందంటే మీ ఓకే. లైవ్‌లోకి రేపొస్తే మరి మళ్ళీ హిందీతో మీరైపోతారు మరి. మా సిస్టర్ ఈసారి నాకంటే పెద్దదో కాదో ప్యూర్ గానీ హిందీతో వస్తా. తెలుగులో అంటే ఇంగ్లీష్‌లో ఏ రాయనింకా. అక్కయ్య అని పిలుత్తది. హిందీలో మా రాస్తా. కుమారి సిస్టర్ నానయ్య. కుమార్ అక్కయ్య అని అంట. మీకంటే సో, చిన్న 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 అంటే అండి. చెల్లి. చెల్లి అవుతుంది. ఓకే. నేను మా శివన్నకి నాకు అందరు నాకే తెలుసండి ఈ మీరు లైవ్‌లో ఉన్నోళ్ళంతా కుమారి నాకే సిస్ సపోర్ట్ చేస్తారు చూడు నా మాట కావాలంటే. విను. వీళ్ళందరూ ఇటు పార్టీ నువ్వన్నా నా పార్టీ ఉంటావని కోరుకుంటున్నా. ఏ డిల్లు ఎటు పోయినావు? కమాన్. ఢిల్లీ జంప్ ఢిల్లీ జంపా ఏంటి? ఏ జంప్ కాదు ఇదంతా ఏం ఉరుకుడు. గోల అని. కుమారి నేను మా అన్నకే సపోర్ట్ చేస్తా. చూసావా? వచ్చేయండి అన్న. అందరు మా ఇంటికి టేస్ట్‌గా ఉంటుంది. వండి పెడతా. చూసారా? ఓకే సిస్టర్. అయిపోయారు. ఇంక రేపు చెల్లమ్మ కుమారి సిస్ మన ఇంటికే. ఇప్పుడు మీ నేను ఇంటికే. వంట ఓకే. బాజీలు అన్నారు గదా! నాకు రేపు ఇగ నేనేం అయ్యో! చేస్తా తెలుసా? ఇప్పుడు నా పుట్టింటికి నేను వెళ్ళిపోతా ఇగ. పుట్టిల్లా? ఆ! పుట్టిల్లెక్కడున్నది? పక్కలేనే మా అత్త ఇల్లు. పుట్టిల్లు. నేను అనాల్సిన డైలాగు ఆ! డిల్లు, ఇక్కడి నుంచి వస్తున్నాయి. మీ ఫేసే కనిపించట్లా. డిల్లు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావా డిల్లు? చూస్తుంటే అర్థమైపోతుంది అదే డిల్లు. మన మెసేజ్ చూసుకుంటూ నవ్వుతుండేమో ఓకే. తమ్ముడు. 2 ఇయర్స్ ఇస్తే పార్టీ మారుస్తా. రూ. 2 ఇస్తే ఇస్తా. రూ. 2 కాదు రూ. 20 ఇస్తా. తమ్ముడు పార్టీ మార్చేయి. 200 కూడా ఇస్తా అవసరం ఉంటే. నో ప్రాబ్లమ్. ఫోన్‌పే చేస్తా ఇప్పుడే. రామన్న పోయిండా లైవ్‌లోకెళ్ళి? వెంటనే రూ. 20 కాదు 200 ఎవరెవరు పార్టీ చేంజ్ చేస్తారో అందరూ వెంటనే మీ ఫోన్‌పే మెసేజ్ చేయండి. ఫాస్ట్‌గా ఫోన్‌పే చేస్తా. వాళ్ళ ఈ మొబైల్ ఈ ఇస్తలేదు. పార్టీ మా సోని మొబైల్ ఇస్తలేదు. అందుకే లైవ్‌లోకి వచ్చా. అబ్బబ్బో! మీరెళ్ళండి. నాకు ఇంగ చిరాకొస్తుంది. మా మీరు సిస్టర్ నా కర్రీ ఇప్పుడు బాలేదన్నారు. నేను డిల్లు ఒప్పుకోను. పొమ్మంటే వెళ్ళిపోతా. వినోద్ బ్రో వెళ్ళమంటే అయ్యో! వెళ్ళిపోతా. మా కుమార్ మీరందరూ సిస్టర్ ఉండమన్నది. కట్టప్ప వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అందరూ మీ అందరు ఫ్రెండ్సే. ఉండమంటే ఉంటా. లేదంటే బావా! పో. బావకి జై అంటున్నాడు కట్టప్ప. ఓకే. జై. సాగర్ గారు వీకెండ్ పార్టీలో ఉన్న జాయిన్ ద పార్టీ బ్రదర్ అంటున్నారు సాగర్ గారు. ఓకే. జాయిన్ బిందు అయిదాం. గారు ప్లీజ్ రీడ్ మై కామెంట్స్ చదువుతున్నా. జాయిన్ అయిదాం బ్రో. ఓకే. వీకెండ్ పార్టీలో ఉన్న జాయిన్ ద పార్టీ బ్రదర్ అంట. ఐ థింక్ సాగర్ గారు ఫ్రమ్ వేరే ఎక్కడి నుంచండి? ఈ సాగర్ గారి నుంచి ఎప్పటినుంచో నాకు డౌట్ ఉండేది. ఎందుకు? ఈరోజు క్లారిటీ అవుతుంది. అదే ఎవరున్నారు సాగర్? జాయిన్ విత్ పార్టీ అన్నారుగా. సాగర్ ఎవరున్నారు? ఆహ్, ఎవరు లేరు. మాడిపోయిన పన్నీరా ఛీ! ఏ పన్నీర్ అవును. వినోద్ గారి వల్లే. ఇదంతా వినోద్ గారి వల్లే పన్నీర్ జరిగింది. పన్నీర్ మాడిపోయింది. మాడిపోలే గానీ లేదండి ఎక్కడో చిన్న మిస్టేక్ నేను అయింది. వినోద్ గారి లైవ్ చూసి చేసా. టీచర్ గారు డిల్ మొత్తం మీరే చేశారు. డిల్ ఏమన్నాడు డిల్లు? మాడిపోయిన పన్నీర్ అంటున్నారు. లేదు. లేదు వినోద్ గారు లైవ్ చూస్తూనే వంట చేస్తా. అందుకే నేను లైవ్ చూసి వంట చేయనంటాను. వినోద్ గారే వినరు. ఓకే. లైవ్ మొత్తం ఎంజాయ్. మీరే చేశారు వినోద్ గారు. లైవ్ ఎంజాయ్ చేసుకో. నీ ఏమున్నా 16, 20 లైక్స్‌కి నేను ఛీ! ఎందుకు లైక్ వామ్మో! మినిమమ్ 100, 200, 300, 500 ఉండే నేను లైవ్‌లో ఉంటా లేపలేను. ఛీ! ఓకే. బాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ బై. ఛీ! అయిపోయారు ఇంకా ఈరోజు. రేపటి నుంచి మొత్తం లైవ్‌లో వంట చేపిస్తా ఇంకా బావగారిని చూడు ఢిల్లు. హమ్మయ్య! తల పోయింది నాకు. మార్నింగ్ నుంచి ఇది ఇప్పటిదాకా వీడియో స్ట్రక్ అయ్యి నా కర్మగాలి. బావగారు రాగానే వీడియో ఎందుకు తమ్ముడు ఇలా ఆగిపోయింది. ఛీ! నా కర్మ స్ట్రక్ అయిపోయింది. పన్నీర్‌కి జ్వరం వచ్చిందేమో అక్క. ఏ రాళ్ళ తమ్ముడు ఊరికెలా చేస్తున్నాడు. నవ్వకండి వినోద్ గారు మొత్తం మీ వల్లే. మీ లైవ్ చూసే చేశా మరి. ఏమేసానో ఏమోని బానే చేశా మరి. కొంచెం ఉప్పు తగ్గిందేమో ఏమైందో. అందుకే అలా చేస్తున్నారు. సాల్ట్ కొంచెం తగ్గినా కూడా భరించలేరు మీ శివన్న గారు. ఇది ఇంతే గోల చేస్తారు. ఇప్పుడు ఎంత గోల చేస్తున్నారో దానికంటే ఎక్కువ చేస్తారింకా. ఐ యామ్ ఇన్ ఊటీ. ఓకే. సాగర్ గారు ఇన్ ఊటీ అర్థమైంది. మర్చిపోయానండి. ఊటీలో ఉన్నారా? ఊటీలో ఉండి మా వారిని రమ్మంటున్నారా? తనెళ్ళొచ్చారు ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ ఊటీ, గీటీ అన్నీ ఎళ్లారు. ఎవరన్నా 3 టైమ్స్ ఎళ్లారంట. మీ ఇద్దరు లైవ్‌లో ఉంటే బావుంది వదిన సరదాగా నైస్ కపుల్సా. వామ్మో! ఏం నైస్ కపుల్స్ కుమారి సీస్ ఇక్కడ ఫైటింగ్ అవుతుంది మాకు పన్నీర్ కర్రీ వల్ల. ఈరోజు దిష్టి కొట్టిందేమో పన్నీర్ కర్రీకి. స్మెల్ వెళ్ళిపోయి. స్మెల్ అలాగా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది గదా! పక్కింటి వాళ్ళకలా. దానివల్ల గూడా సమ్‌టైమ్స్ కుదరకపోవచ్చు. మరి నేనైతే వినోద్ గారి లైవ్‌లోనే వంట చేస్తా. అప్పటికే వినోద్